తాండూరు పట్టణంలో కె గోపాల్ అడ్వకేట్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు. మహిళా దినోత్సవం లింగ సమానత్వానికి, మహిళా సాధికారతకు, మహిళల విజయాలకు నిదర్శనంగా నిలుస్తోంది. మహిళా దినోత్సవం స్టీరియోటైప్లను విచ్ఛిన్నం చేయడానికి, ప్రతి రంగంలో మహిళా నాయకత్వానికి మద్దతు ఇవ్వడానికి ప్రజలను ప్రోత్సహిస్తుంది. మహిళా దినోత్సవం వివిధ సవాళ్లను ఎదుర్కొంటూ సమాజానికి గణనీయమైన కృషి చేసిన మహిళల విజయాలను గుర్తిస్తుంది అని కె గోపాల్ అడ్వకేట్ అన్నారు. మహిళా దినోత్సవం చరిత్రను మార్చిన దిగ్గజ మహిళలను గౌరవించడమే కాదు, కొత్త తరాలను పెద్ద కలలు కనేలా ప్రోత్సహిస్తుంది అని కె గోపాల్ అడ్వకేట్ అన్నారు. అనంతరం మహిళా మనులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి సన్మానించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహిళలు మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అదే సందర్భంలో దీని నేపథ్యం ఏంటనే విషయాన్ని కూడా అందరూ గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో మహిళలు అనేవాళ్ళు రకరకాల వర్గాల కింద ఆర్థిక అంశాలను బట్టి డివైడ్ అని ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఎగువ మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి అందరి సమస్యలు ఒకేలా లేవు. సమాజంలో ఎక్కువ శాతం మహిళలు దిగువ మధ్య తరగతిలో బతుకుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ మహిళలందరికీ కూడా మనందరికీ తెలుసు, ఇది పురుషాధిక్య సమాజం, ఇంకా వివక్ష పోలేదు. తరతరాలుగా వాళ్ళు అణచివేతకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆకాశంలో సగభాగం, ఆదాయంలో సగభాగం, అన్నిట్లో సగభాగం అని చెప్తూనే ఇంకోవైపు వాళ్ళ అభివృద్ధిని ఓర్వలేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చరిత్రలో మహిళల హక్కుల కోసం జరిగినటువంటి పోరాటాలని ఈ సందర్భంగా మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా జర్మనీలో మార్క్సిస్ట్ మేధావి క్లారా జెట్కిన్ అనే ఒక మహిళలకు సమాన అవకాశాలు రావాలి, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సమాన అవకాశాలు రావాలని చెప్పి ఒక న్యాయవాదిగా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో చేరి ఆమె చాలా పోరాటం చేసినటువంటి విషయం మనందరం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో ఈరోజు అన్యాయాలు, అక్రమాలు, వివక్ష అనేది చాలా మహిళలపై ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పోరాటాలు ఎన్ని జరిగినా మార్పేమి పెద్దగా కనిపించినటువంటి విషయంగా మనం పరిగణిస్తున్నాం. ఈవెన్ ప్రజాస్వామ్యంలో, భారతదేశ ప్రజాస్వామ్యంలో 33% మహిళలకు రిజర్వేషన్ బిల్లు ఇంకా అట్టడుగు స్థాయిలోనే ఉంది. అది కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి భవిష్యత్తులో మహిళలకు సమాన అవకాశాలు రావాలని చెప్పి, దానికి ఈ సమసమాజం మహిళల అభివృద్ధికి తన వంతు కృషి చేయాలి అని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సమాజానికి నేను తెలియజేస్తూ ఉన్నాను. సోదరులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే కేవలం పండుగలు, పబ్బాలు చేసుకోవడమే కాదు, సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలు అనేక రంగాల్లో ఎదుగుతున్నప్పటికీ మానసికంగా, శారీరకంగా, కుటుంబ పరంగా కూడా అనుగదొక్కుతున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని మానసికంగా నిబ్బరత ఏర్పాటు చేసుకొని ముందుకు సాగవలసినటువంటి అవసరం అనేది కూడా ఉంది. మన ప్రాంతంలో చూసినట్టయితే అనేక రంగాల్లో గ్రూప్ 1 ఆఫీసర్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, దేశ రాష్ట్రపతి కూడా ఒక మహిళగా ఉన్నటువంటి పరిస్థితి అనేది ఉంది. ఆ స్థాయిలో ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికీ కూడా ఈరోజు మనువాద సిద్ధాంతం ఏదైతే ఉందో, మనువాద సిద్ధాంతము మానసికంగా మనిషిని వీక్గా చేసి మహిళల్ని అణిచిపెట్టేటువంటి ప్రయత్నం అనేది జరుగుతూ ఉంది. ఈ మనువాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా కూడా మహిళలందరూ కూడా ముందుకు సాగవలసినటువంటి అవసరం అనేది ఉంది. వాస్తవంగా మహిళా దినోత్సవం అనేది 10 గంటలకు వ్యతిరేకంగా సాగినటువంటి పోరాటంలోకి నుంచి పుట్టుకొచ్చింది. ఒకప్పుడు 10 గంటల నుండి 20 గంటల వరకు కూడా 10 గంటలు ఉన్నటువంటి రోజులు. కొన్ని చరిత్రలో ఉన్నటువంటి కార్మిక వర్గ ఉద్యమాలను కూడా మనము బేరీజ్ వేసుకుంటే, ఇంట్లో ఉన్నటువంటి పురుషుడు ఒక మహిళ కలుసుకోవడానికి వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలకి తల్లిదండ్రులు తెలవాలంటే వారంలో ఒక రోజు మాత్రం తెలిసేది. అటువంటి రోజుల నుండి కూడా పోరాటాల్లో భర్తలకు సమానంగా నిలబడి కార్మిక వర్గ పోరాటాలు చేసి 8 గంటలు సాధించినటువంటి రోజుల్లోకి ఈ మహిళా దినోత్సవం కూడా వచ్చింది. అందులో భాగంగానే అమ్మ అనేటువంటి ఒక పుస్తకం ఉంటుంది, మ్యాక్సిమ్ గోర్కీ రాసినటువంటి పుస్తకం.
కానీ అందులో చూసినట్టయితే ఒక కొడుకుని ఒక ఉద్యమకారుడిగా తీర్చిదిద్దినటువంటి చరిత్ర ఆ అమ్మ అనే పుస్తకం అనేది ఉంటుంది. అట్లాగే తెలంగాణ సాయుధ పోరాటంలో చూసినట్టయితే మల్లు స్వరాజ్యం కానీ, ఆరుట్ల కమలాదేవి కానీ ఇలాంటి మహానుభావులు ఎంతో మంది కూడా సమాజం కోసం, తన కుటుంబం కోసం కాదు సమాజం కోసం పోరాటం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి వ్యక్తులందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లోకానందరికీ కూడా తాండూరు కే అడ్వకేట్ గోపాల్ సార్ అసోసియేషన్ ఆఫీస్ తరఫున కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ